నగల మూట. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులెన్నో పొందేవాడు. అలాంటి తెనాలి రామకృష్ణుని ఒక కథను మనం ఇప్పుడు విందాము. ఒకరోజు నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడింటికి దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేలైంది. చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈరోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తర్వాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరెక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేదబావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్ళున్నవి. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగల రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.